అందరికీ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు కదా మేము వినాయకుడిని పెట్టుకున్నామని. ఈ రోజుకి 5 డేస్ అవుతుంది. నిమజ్జనం చేద్దామని వెళ్తున్నాం. కొందరు 3 డేస్, 5 డేస్, 9 డేస్, 11 డేస్ అలా ఎవరికి నచ్చినంత రోజులు పెట్టుకొని నిమజ్జనం చేస్తారు. సో మేము 5 డేస్ వినాయకుడిని పెట్టుకొని నిమజ్జనం చేద్దామని ఈరోజు వెళ్తున్నాం. సో ఇక్కడ లాస్ట్ పూజ అయిపోయింది మార్నింగే. మా బావ మా మింటూ లాస్ట్గా దేవునికి ఏవైతే వాళ్ళు అనుకున్నంత కన్నా ఇంకా బాగానే చేశారు. ఫస్ట్ టైం అయినా వినాయకుడిని పెట్టుకోవడం. కానీ ఇంకేమైనా తప్పులు ఉంటే ఇంకేమన్నా చేయకూడని చేసి ఉంటే క్షమించని మా బావ గుంజీలు తీసి కొబ్బరికాయ కొట్టిండు. మా మింటూ ఎప్పుడైనా సరే ఏం మొక్కమన్నా కూడా నాకు పెద్ద కార్ కావాలి అనుకుండా మొక్కుతాడు. మా మింటుకి ఎన్ని కార్లు ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద కార్ అనేది ఒక ఎమోషన్ అన్నమాట. కార్ అనేది కొనుక్కుంటాడు. సో మా బావ మొక్కిన తర్వాత మా అక్క, మా మమ్మీ, నేను వినాయకునికి మొక్కినాం. ఇన్ని డేస్ ఉంచుకొని వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే అస్సలే నచ్చట్లేదు. కానీ నెక్స్ట్ ఇయర్ రావడానికి ఈ ఇయర్ వేయాలి కాబట్టి తప్పదు. ఇక మా బావ దేవునికి మొక్కి వినాయకుడిని చేతిలో పట్టుకొని తీసుకున్నాడు. మా బావ పెద్ద వినాయకుడిని పట్టుకున్నాడు, నేను చిన్న వినాయకుడిని పట్టుకున్నా. ఈ చిన్న వినాయకుడు మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఒక అన్నయ్య గిఫ్ట్గా ఇచ్చిండు. సో ఆ వినాయకుడిని నేను పట్టుకొని తీసుకెళ్తున్నాం. మా చేతులకు ఫోరెడ్కి జెండాలు కూడా కట్టుకున్నాము. ఫస్ట్ టైం అయినా సరే ఫుల్ఫిల్గా అన్నీ చేయాలి, దేవునికి ప్రతిదీ చేయాలి అని మా అక్క బావ చాలా అన్నీ చేశారు. ఇక్కడ మా మంటూ చాలా ఎగ్జైట్ అవుతుండు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు చెరువు దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ వేయాలి అని అన్నీ చూసి వచ్చారు. సో మా మింటూ ఎగ్జైట్మెంట్ అదన్నమాట, చెరువు దగ్గరికి వెళ్ళడం. వాటర్ అంటే చాలా ఇష్టం మా మింటూకి. మనం ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు, దేవుని తీసుకెళ్ళేటప్పుడు వాటర్ వేసి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది కదా. సో మా మమ్మీ వాటర్ పోసి దేవునికి మొక్కింది. ఇక మేము వినాయకుడిని పట్టుకొని స్టార్ట్ అయ్యాం. నాకు దగ్గరలోనూ ఒక చెరువు ఉంది, అక్కడికే వచ్చినాం మేము. ఫస్ట్ ఏంటిదంటే మనం అక్కడ నీళ్ళు చాలా లోతుగా ఉన్నాయి. మోరోవర్ మనం దేవుణ్ణి నీళ్ళల్లో వదలలేము, అక్కడ ఉన్న వాళ్ళే వేస్తారు. సో ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి మనం ఇక్కడ పెట్టుకొని మళ్ళా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి, పువ్వులు వేసి, అగరబత్తీలు ముట్టించి, కొబ్బరికాయ కొట్టడం చేసుకొని ఏవైతే దేవునికి దండలు ఉన్నాయో అవన్నీ తీసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళే వేస్తారు. కాబట్టి ఇక్కడ మేము అందరం మళ్ళీ ఒకసారి మొక్కుకొని బావ మళ్ళీ కొబ్బరికాయ కొట్టండి. ఇక్కడ ఇక్కడ మా మింటూ మా మమ్మీ చెప్తుంటే దేవునికి వేస్తున్నాడు. చాలా క్యూట్ అనిపిస్తాడు ఇలా చెప్పింది వింటే, ఎప్పుడు వినడు. కాకపోతే పెద్ద కారు కొనుక్కోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలను, పెద్ద ఇల్లు.
ఇక్కడ మా మింటూ చెప్తున్నాం మా అందరికి జేజను నీళ్ళల్లో వేస్తారు ఇప్పుడు అని. మనం వినాయకుడిని డైరెక్ట్ చెరువులో మనం వేయలేమని చెప్పాను కదా, ఇక్కడ వాళ్ళు తీసుకొని దేవుణ్ణి 3 సార్లు ముంచి వినాయకుడిని నీళ్ళల్లో వదిలేస్తారు. చూడండి. నిమజ్జనం అయిపోయాక ప్రసాదం పంచిపెట్టాం. ఇంట్లోనే పులిహోర తయారు చేసి అదే పంచిపెట్టాము. మా వినాయకుని నిమజ్జనం అయిపోయాక పెద్ద వినాయకులు ఎలా వేస్తున్నారో ఇటు సైడ్ వచ్చి చూసినాం. ఇక్కడ 2 క్రేన్స్ ఉన్నాయి. ఎన్ని వినాయకులు చాలా వినాయకులు ఉంటే తొందర వేయడానికి పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెట్టారు. కానీ ఫస్ట్ అయితే ఒకటే యూజ్ చేస్తున్నారు. చిన్న వినాయకులు, చిన్న చెరువు కాబట్టి కొన్ని వినాయకులు వేయడానికి వస్తున్నారు ఇక్కడ. మా మింటూ ఆ బెలూన్ కొనిచ్చేదాకా చాలా సతాయించిండు. సో ఇద్దరం వెళ్ళి ఆ బెలూన్ కొనుక్కొని వచ్చినాం. మన హ్యాపీనెస్కి హద్దులే లేవు. అలా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి వచ్చినాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.